సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సింహాచలం శ్రీనివాస కళ్యాణ మండపంలో భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న కాపు సామాజిక వర్గం వారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ, భీమిలి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటు పీటీసీలు, ఎంపీటీసీలు, పంచాయతీ సర్పంచ్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన కాపు సామాజిక వర్గ నాయకులంతా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగన్ నాయకత్వాన్ని బలపరుస్తామని ప్రకటించారు. పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బొత్స ఝాన్సీ, భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గెలిపించాలని పలువురు తమ ప్రసంగాలతో జగన్ నాయకత్వాన్ని బలపరిచారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే ఎన్నికల్లో మరి ఇక్కడ మా ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు 5 సంవత్సరాలు చాలా కష్టపడి పనిచేశారు. మరి ఆయన ప్రతి గడపకి కూడా 4-5 సార్లు, ప్రతి గ్రామం కూడా 4-5 సార్లు, ప్రతి వార్డు కూడా 5-6 సార్లు తిరిగి మరి ఆయన శక్తివంతం లేకుండా కృషి చేసి అభివృద్ధి విషయంలో బీసీకి అనేది ఇంతవరకు రాలేదు అవకాశం. మరి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఐక్యమత్యంతో మరి ఇద్దరికి 2 ఓట్లు వేయించి ఫ్యాన్ గుర్తుపై అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకుందామని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇది నా ఎలక్షన్ అనే విధంగా మనం కష్టపడి మరి ఇరువురిని మనం గెలిపించి దీక్షాదక్షుడు జనం వచ్చిన జన సేవకుడు కదము తొక్కి కదిలేను వాగనుడు అవినీతి పైన రగిలే సూర్యుడు అవినీతి పైన రగిలే సూర్యుడు అవినీతి పైన రగిలే సూర్యుడు అవినీతి పైన రగిలే సూర్యుడు నిజమైన కార్య దీక్ష దక్షుడు జనం మెచ్చిన జన సేవకుడు కదము తొక్కి కదిలేను వాగనుడు అవినీతి పైన రగిలే సూర్యుడు అవినీతి పైన రగిలే సూర్యుడు అవినీతి పైన రగిలే సూర్యుడు జగనన్న కదిలింది నియోజకవర్గము ఖరీదు మహిళలకు ఎదురుగా నిలిచి గరీబు గుడిసెల జీవనయానం పేదలంటే మరి ప్రాణం ఇస్తాడు అభివృద్ధి తన ధ్యేయమన్నాడు అభివృద్ధి తన ధ్యేయమంటాడు అభివృద్ధి తన ధ్యేయమంటాడు ఖరీదు మహిళలకు ఎదురుగా నిలిచి గరీబు గుడిసెల జీవనయానం పేదలంటే మరి ప్రాణం ఇస్తాడు అభివృద్ధి తన ధ్యేయమన్నాడు అభివృద్ధి తన ధ్యేయమంటాడు అభివృద్ధి తన ధ్యేయమన్నాడు జగనన్న నీకే అభివందనం అంటుంది నవ్యాంధ్ర పల్లె జనం జగనన్న నీకే అభివందనం అంటుంది నవ్యాంధ్ర పల్లె జనం సమహీన కార్య దీక్ష దక్షుడు జనం మెచ్చిన జన సేవకుడు కదము తొక్కి కదిలను వాగనుడు అవినీతి పైన రగిల సూర్యుడు అవినీతి పైన రగిల సూర్యుడు అవినీతి పైన రగిల సూర్యుడు సమహీన కార్య దీక్ష దక్షుడు జనం మెచ్చిన జన సేవకుడు కదము తొక్కి కదిలను వాగనుడు అవినీతి పైన రగిల సూర్యుడు అవినీతి పైన రగిల సూర్యుడు అవినీతి పైన రగిల సూర్యుడు జగనన్న నీకే అభివందనం అంటుంది నవ్యాంధ్ర పల్లె జనం జగనన్న నీకే అభివందనం అంటుంది నవ్యాంధ్ర పల్లె జనం అగో 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 స్వయం కృషితో ముఖ్యమంత్రిగా కదలినాడు చూడు మన వైఎస్సు జగనన్న కృషి వనుడు స్వయం
కృషివలుడు స్వయం కృషితో ముఖ్యమంత్రిగా కదలినాడు చూడు మన వైఎస్సు జగనన్న. కృషివలుడు స్వయం కృషితో ముఖ్యమంత్రిగా ఆంధ్రావని అభివృద్ధి ప్రదాత మన జగనన్న. ఆంధ్రావని అభివృద్ధి ప్రదాత మన జగనన్న. జేజేలు పలుకుదాము మన జగనన్నకు జై అందాము. జేజేలు పలుకుదాము మన జగనన్నకు జై అందాము. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన శ్రీమతి బొత్స ఝాన్సీ గారు భుజనం గారు ఆవిడ ఇక్కడ మన విజయనగరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా 2 సార్లు పనిచేయడం ఎందుకంటే ఇంపార్టెంట్ ఒక మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో 5 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, పోటీ చేస్తున్నారు. ఆ పార్టీలుగా ఈ పార్టీలుగా అందరికంటే ఎక్కువ చదువుకున్నటువంటి మరి ఉన్నత విద్యావంతురాలు మరి ఆవిడని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరి ఇక్కడ విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవుతుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ బొత్స ఝాన్సీ గారు లాంటి విద్యావంతురాలు ఉంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ పరిశ్రమలు కానీ విద్యా సంస్థలు కానీ వచ్చి ఎంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారే ప్రత్యేకంగా వారిని ఎంపిక చేసి ఇక్కడ పంపించారు. మరి దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపిక చేసి పంపించినందుకు మరి వచ్చినందుకు ఝాన్సీ గారికి ఇద్దరు ఖచ్చితంగా చెప్పడం ద్వారా స్వాగతం కావచ్చుగా కోరుతూ మరి మొన్న రంగమోహన్లో మా అన్నయ్య 30 ఏళ్ళు నుంచి వచ్చి అన్న ఇలాగా మన ఝాన్సీ గారికి మీకు ఇలా సన్మానం ఏర్పాటు చేస్తున్నాం మన తూర్పు అని చెప్పారు. అంటే నేను చెప్పాను అన్నయ్య నువ్వు చాలా పెద్దవాడి సీనియర్వి, మనందరూ కాపులంతా ఒకటే, ఇక తూర్పు పడమర సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ లేదు, కాపు తెలంగ బదిలీ ఉంటారు అందరూ ఒకటే, తప్పనిసరిగా ఏర్పాటు చేయండి. అలాగే మన పెద్దలు మన రాధాకృష్ణ గారి మూర్తి కానీ మన రాజీవ్ కానీ మిగిలిన వారికి అందరూ కూడా ఇన్ఫార్మ్ చేసి మనందరం కూడా అన్ని సంఘాలు ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉన్న నియోజకవర్గం ఈ విశాఖ పార్లమెంట్లో కాపాడు. విజయనగరం కూడా అంతే, అనకాపల్లి కూడా అంతే, కాకినాడ అంతే, మచిలీపట్నం అంతే. మీ అందరూ తెలుసో తెలీదో ఒకనొక సందర్భంలో 10 మంది పార్లమెంట్ సభ్యులు ఉండేవాడు, రాజ్యసభ కానీ మరి ఏది ఇది కానీ మన లోక్సభ కానీ. మరి ఇవాళ కూడా మన రాజీవ్ గాంధీ డీటెయిల్స్ ఉన్నాయి ఏ పార్టీ వాళ్ళు ఎన్ని సీట్లు ఇచ్చారనేది. మరి 6 మంది ఎంపీలు ఇచ్చింది, 5 మరి 5 పార్లమెంట్ సభ్యులకు ఇచ్చారు. ఏది కాపు కులం నుంచి మన వైఎస్ఆర్సీపీ అత్యధికంగా. తెలుగుదేశం మాత్రం ఒకటే ఇచ్చారు. అలాగే మరి ఎమ్మెల్యేలు 31 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అంటే సింహభాగం మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ మరి ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా సింహభాగం మరి కాపులకి రాజ్యాధికారంలో మరి వాటా ఇచ్చారు. మరి ఎన్నో కీలకమైన పదవులు కూడా ఇచ్చారు, ఎన్నో కీలకమైన శాఖలు కూడా ఇచ్చారు మంత్రివర్గంలో. అలాగే డిప్యూటీ సీఎం కూడా ఇచ్చారు. అలాగే వీటితో పాటు మరి గవర్నమెంట్ ఇప్పులు కూడా 2 ఇచ్చారు. మరి అలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నైనా చెప్పొచ్చు.
మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా కాపు భవనం ఒకటి చివరి వల్ల కట్టించాం. మళ్ళీ మన ఎండాళ్ళలో ఒక 30 సెంట్లు అంటే 2,400 గజాలు స్థలం అంటే 50 సెంట్లు స్థలం ఇచ్చారు. 2,500 గజాలు సుమారు 1,00,000 ఎకరం హైవే ఫేస్ అంటే 30 కోట్లు ఉండే స్థలాన్ని ఈ కాపు కులానికి జగన్మోహన్ గారు ఇచ్చారు. మరి ఆయన ఇప్పుడు కులం గురించి సంస్థ నుంచి పట్టుకెళ్ళినా మేము కానీ పెద్దలు వసంత గారు కానీ మరి ఆయన పాజిటివ్గా స్పందించే వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా మన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందని మీ అందరూ కూడా మరి తెలియజేసుకుంటూ, అలాగే జీవన్ సార్ కూడా చెప్పాను, సెలవు చెప్పాను కదా జీవన్ సార్ మరి ఇప్పుడే మేయర్ ఇచ్చారు, ఫ్లోర్ లీడర్ ఇచ్చారు, బాణాల సేన్కి, అలాగే మా పాప గారు చీఫ్ విప్ ఇచ్చారు. మరి జీవీఎంసీలో కూడా 20 మంది కార్పొరేటర్లకు టికెట్ ఇచ్చారు, గెలిపించారు. ఇలా ఎక్కడ అవకాశం లేదు అక్కడ మరి పాపులకి మన వాటా ప్రకారం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఎన్నిక చాలా కీలకమైనది. మరి రాష్ట్రం మొత్తం కూడా విశాఖపట్నం పార్లమెంట్ ఎక్కడ చూస్తున్నారు. మరి ఎందుకంటే మీ అందరూ తెలుసో తెలీదో అమ్మకం గుర్తుంటుంది. బై-ఎలక్షన్ బై-ఎలక్షన్లో మాకేమో ఇన్ఛార్జ్ గతంలో తెలుగుదేశం అంటే కాదు, ఇప్పుడు కూడా చూడండి అన్ని పార్టీలు ఒక సైడ్, జగన్ గారు ఒక సైడ్. ఆ రోజు కూడా ఝాన్సీ గారి ఎలక్షన్లో బై-ఎలక్షన్లో అందరూ దిగిపోయారు. ఎలాగైనా సత్యవారు అడ్డుకోవాలి, ఝాన్సీ గారు అడ్డుకోవాలి. కానీ ఝాన్సీ గారు అదృష్టం, వాడు పుట్టిన వాళ్ళ విశేషం, మహాభక్తురాలు, మరి మహా పుణ్యాత్మరాలు. ఎక్కడ కాలు పెడితే అక్కడ విషయం. మరి ఆవిడ మధ్య వారి ఇంట్లో బొత్స గారి ఇంట్లో కాలు పెట్టింది, బొత్స గారికి అన్ని విషయాలు. అలా రాజకీయాలకు వచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. తర్వాత పార్లమెంట్ సభ్యురాలుగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒక దృష్టి పడి మరి బొత్స గారిని అడ్డుకోవాలి, ఝాన్సీ గారిని అడ్డుకోవాలని తెలిసిన అమ్మవారి రాష్ట్రంతో ఆ విజయం సాధించారు. నేనేం చెప్తానంటే అలా రేపొద్దున కూడా ఝాన్సీ గారు మన విశాఖ పార్లమెంట్ రాక ముందు అభ్యర్థి ప్రకటించిన ముందు ఎంపీ సత్యనారాయణ గారు ఈస్ట్ వెళ్ళిపోయారు. విశాఖ పార్లమెంట్ ఎవరు వస్తారు అనుకున్నారు. మరి ఏమవుతుంది అనుకున్నారు. కానీ ఆవిడ అభ్యర్థి ప్రకటించిన తర్వాత మరి మన అన్ని స్థానాలు విశాఖ పార్లమెంట్తో పాటు 7 నియోజకవర్గాలు గెలవబోతున్నాం. మన బాజ్వా గారు కాబట్టి ఇవాళ అందరూ మహాత్ములు, తూర్పు లేదు, పడమర లేదు, ఉత్తరం లేదు, నార్త్ లేదు, అందరూ మన వాళ్ళు ఎక్కడుంటే అక్కడ 7 నియోజకవర్గాల్లో. ఇంకో విషయం తెలుసు కదా మీకు, సౌత్లో కూడా ఎక్కువ తెలుసా, సౌత్లో కూడా ఉన్నారు. విశాఖ యాక్చువల్గా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కాంప్లెక్స్ ఉంటారు, కానీ వైజాగ్ జిల్లాలో ఎక్కువ. అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో. అనకాపల్లి అందరూ అనుకునే వాళ్ళు గుండారావు రాకముందు అంతా కూడా అది గవర్నమెంట్ సీట్ గవర్నమెంట్. మరి గుండారావు గారు, పొక్క చలపతిరావు గారు, గంటా గారు, దేవి అందరూ కూడా అనకాపల్లి నుంచి గెలవడం జరిగింది. మన ఎవరు కూడా గెలవడం జరిగింది. ఇవాళ అనకాపల్లి కాదు, సాయంకాలం రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అక్కడ కూడా 9,085 పాడేరు. అలాగే మన వార్డు అధ్యక్షులు కానీ రాంబాబు, సరిస్వామి, సత్యబాబు, వారదే కళ్యాణం. మన ఇక్కడ వచ్చిన పెద్దలు మరి మూర్తి గారు, రాజీవ్ గారు, మా ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మరి మిగిలిన పెద్దలు మా పార్టీ అధ్యక్షులు పంచసచ్చి గారు, అందరికీ కూడా పేరు పేరున మన హృదయపూర్వక నమస్కారాలు. పేరు మర్చిపోయి క్షమించారు. అలా మా ఎంపీ గారు జడ్పీటీసీ చెప్పారు, మా రాధాకృష్ణకి. అలాగే మా ఆనందంగా ఉన్నటువంటి మా ఏకైక మహిళా సర్పంచ్ మా మహిళా అధ్యక్షులు. మరి కాబట్టి వచ్చినటువంటి బాకి చెల్లెలకి, అన్నదమ్ములకి, పాత్ర మిత్రులకి అందరికీ కూడా మరి 2 రోజులు ఉగాది వస్తుంది.
కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తుంది. కొత్త సంవత్సరంలో మనందరికీ మంచి జరగాలని, మన రాష్ట్రానికి, మన ముఖ్యమంత్రి గారికి, మనకి, మన ప్రాంతానికి మంచి జరగాలని ఆ సింహాద్రి అప్పని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు అప్పటికి రోజు లేట్ అయింది, కొంచెం క్షమించాలి. శనివారం వదిన గారు కొంచెం లేట్ అయిందంటే ప్లస్ సాటర్డే తప్పనిసరిగా వెళ్తానమ్మా. డిగ్రీలో ఉన్నప్పుడు కూడా మండే టు ఫ్రైడే అక్కడ ఉండేవాడిని. సాటర్డే కంపల్సరీ వచ్చి స్వామివారి చూసే కాపు ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి కాపు పెద్దలకు, మహిళలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున మన ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థినిగా మరి మనందరికీ పరిచయితులు, మనందరికీ బంధువులు వస్త సత్యనారాయణ గారి సతీమణి మేడం ఝాన్సీ గారు పోటీ చేస్తున్నా ఉన్నారు. అలాగే మరి ప్రజలకు ఎప్పుడు నిరంతరం ప్రతి కుటుంబంలో కూడా పేరు పెట్టి పిలిచిన వ్యక్తి మరి మన బీబీ శాసనసభ్యులు ముత్తశెట్టి శ్రీనివాసరావు గారు ఈ రోజున మన ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. మరి కాపు సమాజం తరఫున వారు కాపు సమాజానికి ఎంతో సేవ చేసి ఉన్నారు. గతంలో కళ్యాణ మండపాలు శివనపల్లిలో కానీ, ఎండాడంలో కానీ, నిర్మించడంలో కానీ, అలాగే మన కాపు సంఘానికి ఏ సమస్య వచ్చినా దగ్గర నుండి పరిష్కరించిన సందర్భాలు మరి ఎన్నో ఉన్నాయి. మరి ముఖ్యంగా మరి ఈ రోజున మరి అవతల వ్యక్తి కూడా కాపు కులం సంబంధించిన వ్యక్తి కావచ్చు, కానీ ప్రజలకు ఎవరు అందుబాటులో ఉన్నారో మీరు అందరికీ కూడా తెలుసు. మరి ప్రతి వ్యక్తిని కూడా పేరు పెట్టి తెలిసే వ్యక్తి మరి మన ముత్తశెట్టి శ్రీనివాసరావు గారు. ఒకవేళ మనం రాకపోతే ఎందుకు రాలేదని కూడా అంటే కారు నుంచి ఫోన్ చేసి మరి అంటే పలకరించే వ్యక్తి. అలాగే మరి సత్యబాబు గారి గురించి కూడా మీకు తెలుసు. మనందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగా మనం వెళ్ళిన వెంటనే మరి ఆయన గడపడ తొక్కిన వారికి పని అవ్వలేదని లేదు, ప్రతి ఒక్కరు కూడా మరి పనిచేసినటువంటి నాయకులు ఈ రోజున నిజంగా చాలా అదృష్టం. ఇద్దరు కూడా మనకి కాపులు కావడం, వీళ్ళందరూ కూడా ఈ ఇద్దరిని కూడా గెలిపించి మన కాపు సమాజానికి మరి మనం బహుమతి గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి చాలా మంది నా తర్వాత మాట్లాడారు కాబట్టి మరి ముఖ్యంగా గ్రామంలో ఉన్న సమస్యలు కూడా ఇక్కడ మన కాపు సమాజం, మన కాపు కులానికి మన టెంపుల్ నుంచి మరి గంధం అధినేత అనే మన బంధవంశీ ఉంది. మరి అది కూడా కొన్ని సంవత్సరాలుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి అది నిలిపివేశారమ్మా. అది ఫిబ్రవరిలో కూడా 2 సార్లు ఆయన కోర్టు నుంచి ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ మనల్ని పక్కన పెట్టి అక్కడున్న ప్రధాన పురోహితులతో చేస్తున్నారు. మనకి అది ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తుంది. అక్కడ తిరుపతిలో మరి యాదవ కులస్తులు ఎలాగైతే ఫస్ట్ దర్శనం చేసుకుంటారో ఇక్కడ చెన్నతీత అరతీత ఫస్ట్ గతవంశం నుంచి మన కాప్స్ మన జాతికి మరి చాలా గర్వకారణం. అది కూడా ఈ రోజున మరి మీరు వచ్చిన తర్వాత తప్పనిసరిగా సార్ మీరు కూడా మరి మళ్ళీ అది మనకు వచ్చి ఇక్కడ ఉన్న కాపులకి ఆత్మగౌరవాన్ని కాపాడుతారని, అలాగే మనకి ఇక్కడ ప్రధాన సమస్య పంచగ్రామాలు ఇష్యూ కూడా ఉంది. సార్కి మొత్తం అవగాహన ఉంది. అనేక సార్లు కూడా రివ్యూ చేయడం జరిగింది. మొన్న కూడా హౌస్ రిపేర్ విషయంలో ఎంతో అలంకరించిన మన ఉత్తరాంధ్ర ఆడపడుచు ఆయన శ్రీమతి బొత్స ఝాన్సీ గారికి, అలాగే ముత్తంశెట్టి శ్రీనివాస్ గారికి, మాజీ మంత్రివర్యులు, అలాగే ఇక్కడ జిల్లా స్థాయి, మండల స్థాయి కాపు నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా ఇక్కడ కాపు సామాజిక వర్గం నుంచి ఈ సింహాచలం గ్రామంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి మన ఎంపీ అభ్యర్థి అయిన బొత్స ఝాన్సీ గారిని మా అందరికి పరిచయం చేసినందుకు ముఖ్యంగా కాపు సామాజిక వర్గ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం కాపులు వైఎస్ఆర్ పార్టీలో ఏ విధంగా అభివృద్ధి చెందారు,
అలాగే ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గం భీమిలి నియోజకవర్గంలో కాపు అభ్యర్థులు భీమిల్లో ఇద్దరు ఉన్నప్పటికీ ఎవరు అందుబాటులో ప్రజలకు ఉంటారు, ఎవరికి మనం సపోర్ట్ చేయాలి అన్నదే ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ స్థానిక కాపు నాయకులందరూ మాట్లాడితే ఈ యొక్క సమావేశానికి గుర్తింపు వస్తుందని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను. ఇక్కడ సమయాభావం ఉంది కాబట్టి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి సమస్యలు నేను చర్చించదలుచుకోలేదు. ప్రధానంగా మీ అందరికీ తెలుసు ఈ పంచగ్రామాల భూ సమస్య అన్నది మీ అందరం ఒక్క పీల్చే గాలి తప్ప మిగిలిన ఏది మాకు ఈ గ్రామాల్లో సొంతం లేదమ్మా. దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ విజయనగరం రాజులు. ఎందుకంటే విజయనగరం రాజులు చైర్మన్లుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 1996లో జిరాయితీ భూములకు సంబంధించిన రైతులందరూ జిరాయితీ భూములు కూడా రైతువారీ పట్టా ఇప్పించారు. దానివల్ల కొండ పోరంపోకు శ్మశానం కూడా దేవుడిదేనమ్మా. శ్మశానంలో అడుగు పెట్టాలన్నా మా శవాలు కూడా దేవస్థానం పర్మిషన్ తీసుకుంటే తప్ప అడుగు పెట్టే పరిస్థితి లేదు. అందువల్ల ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క సమస్యని జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది పరోక్షంగా, 1,00,000 మంది ప్రత్యక్షంగా 14 వార్డులు 5 నియోజకవర్గాలకి పరిమితమైన ఈ సమస్యని మీరందరూ కూడా తీర్చడానికి మార్గం సుగమం చేయడానికి మేము సఫలసమ్మ. అందువల్ల లాయర్ల కన్నా కూడా చట్టాలు చదువుకోవాల్సి వచ్చింది మాకు. అందువల్ల మీ ముందు ఒక రిప్రజెంటేషన్ మేము ప్రిపేర్ చేస్తాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి మీ అందరూ కలిపి చేయించాలి. ఇప్పటి వరకు అవంత్ శ్రీనివాస్ గారు 2009లో, ఎందుకంటే చేసిన మేలు మర్చిపోకూడదు, 2009లో పంచగ్రామాల్లో ఉన్న భూములన్నీ దేవస్థాన అధికారులు ఓపెన్ ఆక్షన్ పెట్టారు. జిరాయితీ భూములు, కొండ పోరంపోక భూములు అన్ని కూడా. అప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి అవంత్ శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేస్తే రోసే గారి దగ్గరికి అర్ధరాత్రి మీద మందరిని తీసుకెళ్లి అక్కడ భూముల ఆక్షన్ వేయకుండా వచ్చి ఈ రోజు మన భూముల్లో మనం ఉన్నామంటే కారణం కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు అవంత్ శ్రీనివాస్ గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామ్మా. అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు మనందరం కాపు జాతీయులందరం ఒక దగ్గర సమావేశం అవ్వడం, ఒక మంచి కార్యక్రమం గురించి మాట్లాడుకోవడం చాలా ఆనందదాయకం. ఇప్పుడే చెప్పారు మన ఉత్తరాంధ్ర ఆడపడుచు ఝాన్సీ లక్ష్మి గారు, మనందరికీ ప్రియాతిప్రియమైన మాజీ మంత్రి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి, మరి ఇక్కడికి వచ్చిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలకి, అలాగే వార్డు సభ్యులకి, మిగతా మెంబర్స్ అందరికీ, మహిళా సోదరి మనకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మనం కలిసిన వాళ్ళు. ఈ రోజు రావాల్సిన సందర్భం ఏంటంటే మనకి ఎలక్షన్ మొదలైంది. ఎలక్షన్ సందర్భంగా మనం అందరం చర్చించుకోవాల్సిన అంశం గురించి ఇక్కడ మనందరం రావడం జరిగింది. ఇందాక అందరూ చెప్పారు ఉత్తరాంధ్ర గురించి. అందులో ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎంపీ స్థానాలు మన కాపులు కేటాయించారు. ఒకటి విజయనగరం, 2 విశాఖపట్నం. విశాఖపట్నంలో ఇప్పటి వరకు మన ఉత్తరాంధ్ర సభ్యులు ఎవరు పోటీ చేయడం అనేది జరగదు. గత 30 ఏళ్ళ నుంచి మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ స్థానికంగా లోకల్గా ఉన్న వ్యక్తిని ఎంపీగా మనం పెట్టాలి. పెడితేనే స్థానికులందరితో వారికి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి అయితే ఏ సమస్య అయినా వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు. ఉన్న సమస్యలు వాళ్ళు బాగా అర్థం చేసుకొని ఆ ప్రాంతాన్ని, అక్కడ ఉన్న ప్రజల్ని బాగా అభివృద్ధి చేయగలుగుతారు అన్న ఉద్దేశంతో డబ్బు సంచులకి ప్రలోభపడకుండా మన సోదరి ఝాన్సీ లక్ష్మి గారిని మనందరికీ అప్పచెప్పారు.
కాబట్టి ఇప్పుడు మనందరం బాధ్యత ఏంటి? మనందరం ఏం చేయాలి? అందరూ ఏం చేయాలి చెప్పట్లేదు. అందరము గెలిపించుకోవాలి. మనం గెలిపించుకోలేదు అనుకోండి, మళ్ళీ మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసినాక ఎవరో మన వరం చెప్పినట్టు ఇక గేట్ల దగ్గరికి వెళ్ళి మన గేట్లు పట్టుకొని ఏలబడుతుంటారు. అక్కడ ఎప్పుడు దర్శనం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు, ఎప్పుడు పని అవుతుందో తెలియదు, ఎప్పుడు చెప్పగలుగుతాం. చెప్పడానికి అవకాశం లేనప్పుడు పని అవ్వడం అనే ప్రసక్తి ఎక్కడ ఉంటుంది? ఉండదు. అటువంటి పరిస్థితి నుంచి మన కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిని ఈవేళ మనకి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు అందజేసినందుకు మొట్టమొదటిగా ఆయనకి మనందరం, మన ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. సో అది మన బాధ్యత, మనం ఖచ్చితంగా అందరం తీసుకొని చేయాలి. ఇక రెండో విషయం ఏంటంటే, మన సోదరి ఝాన్సీ లక్ష్మి గారి గురించి నాకున్న పర్సనల్ అనుభవం ఏంటంటే, ఎవరు ఏ కార్యక్రమం అని శుభకార్యం అని వెళ్ళి ఆవిడకి చెప్పినా ఆవిడ మిస్ అయిన సందర్భాలు ఒకటి కూడా లేవు. మిస్ అయిన సందర్భం ఒకటి లేదు. వెళ్ళడమే కాకుండా ఆ ఆడపడుచుకి చీర, గాజులు, పసుపు, కుంకుమ ఒక బాక్స్ తీసుకొచ్చి ఆవిడ ఇచ్చి ఆశీర్వదించడం అనేది నాకు చాలా సందర్భాల్లో నన్ను చాలా ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఏమిటి అప్పుడు ఆవిడ పదవిలో ఉన్నారంటే పదవిలో లేరు, మరి అయినా ఎందుకు వచ్చి అంత ఆప్యాయతగా ఆ పిల్లల్ని ఆశీర్వదించడానికి వస్తున్నారంటే ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ మా కుటుంబ సభ్యులే అనేది ఆవిడ భావన. మరి అటువంటి వ్యక్తి ఈవేళ మనకి ఎంపీ అయితే మనం ఆవిడ ఇంటికి వెళ్ళచ్చు డైరెక్ట్గా. ఒకరోజు ఏదో మన మీద మేము వెళ్ళాము, వెళ్తే మినిస్టర్ గారు లేరు, తను ఉన్నారు. ఆవిడ కలిసిన తర్వాత ఆవిడ అలవాటు ఏంటంటే ఇంటి పేరుతో సహా అడగడం అలవాటు. అడిగితే వీళ్ళు ఎవరు ఏంటి మనకి ఏమవుతారు బంధుత్వం. అలాగే నన్ను కూడా ఇంటి పేరు అడిగితే నా పేరు లంగామోహన్ రావు అని చెప్పాను. చెప్పిన తర్వాత మాకు బంధువులు ఉంటారని అన్నాను. అనడమే కాకుండా మా మామయ్య పేరు కూడా నేను చెప్తే ఆయన నాకు మామయ్య అవుతారండి. మన ఇద్దరం అక్క, మీరు నాకు అన్న తమ్ముడు అవుతారు. మీరు ఒక్క నిమిషంలో బంధుత్వం కలిపి మీరు తరచు రండి, మీకు ఏ అవసరమైనా రండి, మీరు అందరూ ఆల్వేజ్ మీరు ఎప్పుడైనా రండి అని అంత చనువుగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు మనకి ఇక్కడ ఎంపీగా వచ్చారు. మరి ఆ కుటుంబం గురించి మరి ఈరోజు చాలా సంతోషం. అది సొంత కుటుంబంలో మరి మీరందరూ మా అన్నదమ్ములు అక్క చెల్లెలు వెనక కూర్చున్నారు. వేదికని కూడా నా సోదరి వాళ్ళు ఉన్నారు. మీ అందరూ ఆత్మీయంగా నన్ను కానీ గౌరవ పెద్దలు, మాజీ మంత్రి వర్యులు, రేపు రానున్న ఎన్నికల్లో శాసనసభ్యులుగా పోటీ చేసిన శ్రీనివాస్ గారు, మరి నన్ను నాన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినూరు అన్నవారి ఊర్లోని సర్వీస్ మీ అందరి సహకారంతో సర్వీస్ చేయడానికి ఒక అవకాశం నాకైతే కనిపించే విషయం. మరి ఈరోజు మీ అందరూ కూడా ఆత్మీయంగా మమ్మల్ని పిలిచి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గౌరవ పెద్దలు, సోదరులు వెంకటమోహన్ రావు గారికి, మాస్టారు ప్రొఫెసర్ చంద్రమోహన్ గారికి, సభ్యులు గౌరవనీయులు సేపు చక్కగా మాట్లాడారు అన్ని వివరంగా ప్రెసిడెంట్ గారు, కోట రాజు గారికి, సోదరులు శ్రీనివాస్ గారికి ఏంటండి ఏడు నియోజకవర్గం నుంచి ఇక్కడ కౌసంగ నాయకులు వచ్చారు. మా కుమార్ గారికి, సోదరులకి, అలాగే వెంకయ్య నాయుడు గారికి, మన స్వామి మరి అంతా ఆర్గనైజ్ చేస్తూ అన్ని ఇస్తూ కపిలమ్మ వారి పెద్దలు, మా సోదరులు వెంకట్రావు గారు, వెంకట్రావు గారు ఎంపీ గారు, ఇద్దరు కూడా మధ్య వెంకట్రావు గారు ఒకరు, కోరడ వెంకట్రావు గారు ఒకరు, సరిపడిన పేరున మూర్తి గారు, నా ముందున్న పెద్దలందరూ, వరంబాబు గారు, అందరికి ఎవరైనా మిస్ అయితే నన్ను మన్నించండి. అందరినీ పేరు పేరున సజ్జన్ గారికి,
కుటుంబం మన కుటుంబంలో అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా హృదయపూర్వకంగా పరిశ్రమలు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎప్పుడు కూడా పాపులేషన్ లో మనం ఎక్కువ మంది ఉన్నాం. ఆర్థికంగా రాజకీయంగా మన ముందు సమాజంలో ఉంటేనే ఇంకా మన వాళ్ళందరినీ కూడా పైకి అవకాశం కలుగుతుందని ఒక పోరాటంగా మనం ఈ సంవత్సరంలో స్థాపించిన దగ్గర నుంచి అందరి నాయకులు కూడా కలిసినట్టుగా మన ప్రాంతంలో ఎంతమంది ఉన్నా సరే సరైన అవకాశాలు ఉద్యోగ ఉపాధి రాజకీయ అన్నింటిలో కూడా ఈవిడ తీసుకురావాలని ఆలోచనతో పెట్టుకొని మనందరం కూడా యువకులు ఏ పనుల్లో ఉన్నా ఎక్కువ మంది వ్యవసాయ కుటుంబాలు, ఎక్కువ వ్యవసాయ కుటుంబాలు, చిన్న సన్నకారు రైతులు ఉన్న కుటుంబాలు, మరి గ్రామాల్లోనైతే ఎక్కువ అవి. మరి ఆ రోజుల్లోని రాజకీయంగా మనకు వెనకబెట్టున్నారని మరి పెద్దలు పోరాడినప్పుడు కానీ అక్కడ రంగా గారు అక్కడ ఆ ప్రాంతం అంతా ముందుకు రావాలని పోరాడిన వ్యక్తులు. కృష్ణదేవరాయలు గారు వంశం అనుకుని మనం చెప్పుకునే మా అంత గొప్ప ఆ శాఖ పవన్ చెందిన వాళ్ళం మనందరం అంటే ఎప్పుడు కూడా సర్వీస్ చేసే దాంట్లో ముందుండే పరిస్థితులు మనం ఉన్నవాళ్ళం. మరి అంతేకాకుండా ఈరోజు మనందరం కష్టపడితే కానీ మిగిలిన వాళ్ళందరూ చక్కగా 5,000 నోట్లకు వెళ్ళాలంటే మనందరం కష్టమే. ఈరోజు దేశం అంతా గ్రామీణ భారతదేశం అనే దాంట్లో కాపు వారు ఎంతమంది మరి ఈరోజు ఉన్నారో దాన్ని ఈ విధంగా తీసుకురాగలుగుతున్నామంటే మన గొప్పతనం అంతవరకు ఉంది. ఈవేళ అటువంటి జాతిలో మనం ఉన్నవాళ్ళం. దీన్ని మన విజయనగరం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే మరీ వెనుకబాటుతనంతో ఉన్న పరిస్థితి మనది. ఈ పరిస్థితుల నుంచి నేను అదృష్టంగా భావిస్తున్నాను. సత్యనారాయణ గారికి నేను భార్యగా నాకు భగవంతుడు ఎందుకు ఇచ్చారో కానీ అందరూ నన్నంతా ఆయన కట్టుకుంటున్నారు. ఆయన వల్ల నేను ఎదిగాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సత్బాబు గారి తాలూకా ప్రతి మాటలో ప్రతి చేతలో కాపులంటే మహా ఆరోపణ ఆయనకి అనేది కూడాను మా తాలూకు సామాజిక వర్గానికి గౌరవంగా గుర్తింపు. మరి ఒక కార్పొరేషన్ ద్వారా గుర్తింపు. ఈవేళ కార్పొరేట్లు చాలా మంది ఇచ్చారంటే వాళ్ళకి సంబంధించి ఈవేళ మన స్థానం మనకి ఇవ్వాల్సిన గుర్తింపుగా ఇవ్వటం, అనేక మంది డైరెక్టర్లు వేసారంటే గుర్తింపుగా ఇవ్వటం, అనేక చైర్మన్లు వేసారంటే ఒక గుర్తింపుగా మనం చేయటం, ఇలా ప్రతి చోట కూడా ఇవాళ చేసుకుంటూ మరి సుమారు 36 ఎంపీలు ఎమ్మెల్యే గారికి స్థానాలు కేటాయింపు చేశారు. అంతేకాదు శ్రీకృష్ణదేవరాయలు గారిని మనం అనుకున్నాం. శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఎలాగైతే మనకి అన్ని రాసులు పోతే రక్తాలు అమ్మేవారు అనేవారు, ఈవేళ సంక్షేమ రాసుల్ని అర్హులైన ప్రతి ప్రజలు కూడా అందించే భాగస్వామ్యం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అటువంటి కార్యక్రమాలు కూడా ఇవాళ చేస్తూ మరి ఆయన మనకి గుర్తింపుగా ఈరోజు చేస్తున్న మరొక అభినవ శ్రీకృష్ణదేవరాయలు గారిని ఇవాళ చేస్తున్నారు. మన రంగారావు గారికి సంబంధించి కూడా ఆయన విజయవాడ ఉండేటప్పుడు నాన్నగారు అనేది కూడాను మా తాలూకు సామాజిక వర్గానికి గౌరవంగా గుర్తింపు. మరి ఒక కార్పొరేషన్ ద్వారా గుర్తింపు. ఈవేళ కార్పొరేట్లు చాలా మంది ఇచ్చారంటే వాళ్ళకి సంబంధించి ఈవేళ మన స్థానం మనకి ఇవ్వాల్సిన గుర్తింపుగా ఇవ్వటం, అనేక మంది డైరెక్టర్లు వేసారంటే గుర్తింపుగా ఇవ్వటం, అనేక చైర్మన్లు వేసారంటే ఒక గుర్తింపుగా మనం చేయటం, ఇలా ప్రతి చోట కూడా ఇవాళ చేసుకుంటూ మరి సుమారు 36 ఎంపీలు ఎమ్మెల్యే గారికి స్థానాలు కేటాయింపు చేశారు. అంతేకాదు శ్రీకృష్ణదేవరాయలు గారిని మనం అనుకున్నాం. శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఎలాగైతే మనకి అన్ని రాసులు పోతే రక్తాలు అమ్మేవారు అనేవారు, ఈవేళ సంక్షేమ రాసుల్ని అర్హులైన ప్రతి ప్రజలు కూడా అందించే భాగస్వామ్యం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అటువంటి కార్యక్రమాలు కూడా ఇవాళ చేస్తూ మరి ఆయన మనకి గుర్తింపుగా ఈరోజు చేస్తున్న మరొక అభినవ శ్రీకృష్ణదేవరాయలు గారిని ఇవాళ చేస్తున్నారు. మన రంగారావు గారికి సంబంధించి కూడా ఆయన విజయవాడ ఉండేటప్పుడు నాన్నగారు దానికి ఈవేళ మద్దతు ఇస్తూ మనకి అనునిత్యం కూడా మన తరఫున వెల్ఫేర్ చూస్తూ మన సంఖ్యను కూడా ఎక్కువ మంది ఈరోజు మన అసెంబ్లీ పార్లమెంట్ లోకి వెళ్తే ఈ ప్రాంతం తాలూకు సమస్యల్ని
మళ్ళీ లేవనెత్తి వాటిని చేయడానికి అవకాశం కల్పించినందుకు ఉంటుంది. కాబట్టి మరి అటువంటి అవకాశానికి మరి మీ అందరి తాలూకా మద్దతు కూడా కావాలని చెప్పేసి మరి అటువంటి దాన్ని మన పిల్లల తాలూకా భవితవ్యం మన చేతిలో ఉంది. కాబట్టి దాన్ని ఈ రోజు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడాను మరి వాలంటరీగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలంటే వారు నిలబెట్టిన నాకు కానీ అలాగే శ్రీనివాస గారు కానీ ఇద్దరు కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మనుషులుగా సత్యబాబు గారు ఎలాగైతే అర్ధరాత్రైనా అపరాత్రైనా చిన్నోడైనా పెద్దోడైనా మీకు ఎలాగ అందుబాటులో ఉంటారో ఎలాగ కేవలం మన విశాఖపట్నంలోనే కాదు ఇలా విజయనగరం కాదు ఇంకో ప్రాంతంలో కాదు ఎలాగో కష్టం ఉందంటే వీళ్ళంతా రాష్ట్రం మొత్తం ఉంటారు. శ్రీనివాస్ గారు కానీ నేను కానీ పెద్దలు చెప్పినట్టుగా మీరు పలానా దగ్గర కష్టం ఉందమ్మా అంటే రేపు ఢిల్లీలోప్పుడే ఏదైనా మన సంబంధించి కష్టం ఉందంటే మాట్లాడేందుకు మన వైపు నుంచి కూడా గట్టిగా గొంతు కూడా కావాలి. అదే అవకాశం కల్పించుకొని మరి ఆడపడుచుగా మీ అందరికి అడుగుతున్నాను. తప్పనిసరిగా మీ ఆశీర్వాద బలంతోనే రేపు రానున్న రోజుల్లో మరి విజయం లభిస్తే మన ప్రాంత అభివృద్ధికి నేను ఎంపీ అయ్యానంటే నేను కాదు ఎంపీ, మీరే ఎంపీ, మీరందరూ ఎంపీ. ఈరోజు నేరుగా దర్జాగా మీరు ఇదిగో ఇదమ్మా ఈ 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చెప్పాను అని నాతో మీరు చెప్పక్కర్లేదు. మీరు వాగ్దానం ఇచ్చి రావచ్చు, పని చేసుకుని వెళ్ళొచ్చు. ఆ విధంగా ఉండే పరిస్థితి నేను కానీ శ్రీనివాస్ గారు కానీ ఖచ్చితంగా మీ వెంటే ఉంటామని చెప్పి మా సోదరులు మాట్లాడినప్పుడు కానీ మీరు మాట్లాడినప్పుడు కానీ మరి గ్రామాల గురించి చెప్పారు. ఇదివరకు కూడా ఇది చంద్రబాబు గారి దృష్టి కూడా ఉంది. ఇది ఎన్నికలు అయిన తర్వాత ఇది పూర్తి స్థాయి ఇప్పటికే లాస్ట్ టైం చాలా పోరాటమైంది. కొన్ని ఓట్లు ఉండడం అటు ఇటు రావడం మీరు చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. కొన్ని అయితే మరి వారు చేయగలను కూడా వారికి కమిట్మెంట్ ఉంది. ఈ ప్రాంతంలో మన వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని కమిట్మెంట్ ఉంది. కాబట్టి శ్రీనివాస్ గారు చక్కగా అవన్నీ చేయించి వేళ కనీసం ఇల్లు బాగు చేయించుకోవడానికో ఇంకొక విధానికి అవకాశం కల్పించి ఈ రోజు ఇచ్చారు. మరి పూర్తి స్థాయిలో 5 గ్రామాలకు సంబంధించింది నేను శ్రీనివాస్ గారు సత్యబాబు గారు మరి ఇక్కడ ఉన్న సహకారం ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి పూర్తిగా వాటికి ఇక్కడ ఇబ్బంది లేకుండా రానున్న రోజుల్లో ఎన్నికల తర్వాత ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన ఎంత వీలైతే తొందరగా ఆ కార్యక్రమాన్ని మరి మీకు అందించేందుకు 5 గ్రామాలు కూడా ఈరోజు ఫ్రీ అయినట్టుగా మేము మా ప్రయత్నం చేస్తామని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ పేరు పేరు మరొకసారి మా సోదరులందరూ వారి తరపు మాటల్లో అవకాశం ఇచ్చారు. తప్పకుండా మీ అందరి పనులకు ఆదిస్తూ గణేష్ మహేష్ ఫోటో తీసుకున్నాం. నరసింహం నాయకులు మహిళలందరూ కూడా కోరుకుంటాం.